మస్కట్ దేశంలో చిక్కుకుపోయానంటూ పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన కుమారి వీడియో రిలీజ్ చేసింది. గత సెప్టెంబర్లో మస్కట్ వెళ్లిన ఆమె ఆ దేశపు ఏజెంట్ల చేతిలో మోసపోయానని వీడియోలో పేర్కొంది. మస్కట్లో తాను అనేక ఇబ్బందులు పడుతున్నానని, తిండి లేక తీవ్ర జ్వరంతో సతమతమవుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి తనను స్వదేశం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కుమారి వేడుకుంటోంది. నమస్తే అండి, నేను ముందెత్తి కుమారిని అండి మాట్లాడుతున్నాను. మస్కట్ నుంచి అండి ఏజెంట్ల ద్వారా మోసపోయానండి. నేను మస్కట్ సెప్టెంబర్ 12వ తారీఖున వచ్చానండి. సెప్టెంబర్ 12వ తారీఖు వస్తే నన్ను లక్ష్మణ్ ఆవిడ నన్ను తీసుకెళ్ళండి అరబీ వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టిందండి పనికి. పెడితే అరబీ వాళ్ళ ఇంట్లో పెద్ద వంటకు పెట్టేశారండి. నేను చేయలేను అని నేను చెప్పానండి. చాలా పెద్ద వంట, గిన్నెలు గట్ట దించలేకపోతున్నానని ఆవిడ చెప్పాను. ఆవిడ ఇదిగో తీసుకొస్తున్నాను, మనిషిని తీసుకొస్తున్నాను అన్నది కానండి. కనీసం నన్ను మార్చలేదు. 2 నెలలు 15 రోజులు చేశాను. నాకు 2 నెలల జీతం కూడా పురాగ్గా ఇవ్వలేదు, కొంచెమే ఇచ్చారు వాళ్ళు. ఎత్తేనండి మళ్ళీ తీసుకెళ్ళండి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టింది. వేరే వాళ్ళ ఇంట్లో పెడితేనేమోండి మళ్ళీ ఆ ఇంట్లోని పెడితేనండి వాళ్ళకి పాస్పోర్ట్ అవి ఇవ్వలేదంటండి. పాస్పోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో నేను చేస్తుండగానండి వాళ్ళు అక్కమ్మ కొట్టించుకుంటానన్నారు. కొట్టించుకుంటే 2 నెలలు గడిచిపోయి తర్వాత మా బాబాయ్ 1300 ఇచ్చాడంటండి. పాస్పోర్ట్ అవి ఇచ్చారు. పాస్పోర్ట్ అవి ఇస్తే అండి అది నెట్లో చూసుకుంటే బ్లాకిస్ట్ అని వచ్చిందండి. ఏజెంట్లు నిర్లక్ష్యం వల్ల నేను మోసపోయానండి. దేశం వచ్చి అది బ్లాకిస్ట్ అని వచ్చేటప్పటికండి బాబా మామ కూడా నన్ను వెళ్ళిపోమని టార్చర్ పెడతాం. నీకు అక్కమ్మ లేదు, బత్తాక లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోమని అంటే నేను అలాగే 8 నెలలు చేశానండి. 8 నెలలు డబ్బులు కూడా నాకు ఇవ్వలేదు. నీకు అన్నం పెడుతున్నాను, నేడిచ్చాను.